కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సాయంత్రం లోపు మీకు ఈ వార్త వచ్చి చేరుతుంది. ఇలాగే జరగబోతుంది, జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు తులారాశి వారి జాతకులు సాయంత్రం లోపు మీరు వినవస్తున్న ఆ యొక్క వార్త ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు ఎంతో మంచి మనస్తత్వంతో పాటుగా ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. శత్రువుల ఎత్తులను చిత్తులు చేస్తూ ఉంటారు. వీరికి శత్రువులు అధికంగా ఉన్నప్పటికీ కూడాను వీరి మనసెరిగి నడుచుకునే మిత్రులు, కుటుంబ సభ్యులు అధికంగా ఉంటారు. ప్రతిభావంతులు, కళారంగాల్లో ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల్లో 10 మందిలో 7 తులారాశి వారి జాతకులు ఉండడము గమనార్హంగా చెప్పొచ్చు. వీరికి బంధు ప్రీతి ఎక్కువ, ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువ. అందులకు గాను ఎక్కువగా ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపకాలలో తులారాశి జాతకులు రాణిస్తూ ఉంటారు. వీరు ఒక్కసారి ఒక మాట అన్నామంటే గనక ఖచ్చితంగా మాట మీద నిలబడడం కోసం ఎన్ని కష్టాలైనా చేస్తారు. కష్టం వస్తే గనక ఆ మనిషికి ఉన్నటువంటి మోరల్ సపోర్ట్ ముందుగా తులారాశి జాతకులే ఉంటారు. తులారాశి జాతకుల ఇంటికి వచ్చి అందరూ కూడాను పలు రకాల న్యాయ అన్యాయాల సలహాలు కూడా అడుగుతూ ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులు సాయంత్రం లోపు ఒక వార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఇది మీకు చాలా విలువైన వార్త అని చెప్పవచ్చును. ఎన్నో ఏళ్ల నుంచి కాదు, ఎన్నో రోజుల నుంచి కూడాను ఈ యొక్క విషయం గురించి ఎదురు చూస్తున్నారు. మీ యొక్క సంతానం విషయంలో వారి యొక్క కీర్తి గురించి మీరు ఎంతగానో కష్టపడుతూ వస్తున్నారు. వారిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లాలని మీరు చేయనటువంటి పనులు అస్సలు లేవు. మీ వలన లబ్ధి పొందిన, మీ వలన సాయం పొందినటువంటి వారు మీ సంతానం విషయంలో ఈ రోజున బహుగా కార్యం చెయ్యబోతున్నారు. ఒక శుభవార్తను అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు. మీ యొక్క సంతానంకి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎంతగా తపన పడుతున్నప్పటికీ కూడాను ఏదో ఒక ఆలస్యం, ఏదో ఒక లోటు అనేది కనిపిస్తుంది. తత్ఫలితంగా వారు బాధపడుతున్నారు. వారి యొక్క బాధ చూసి మీరు చలించిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏది చేస్తే వారి యొక్క లక్ష్యాన్ని వారు సాధించగలుగుతారో మీ యొక్క సపోర్ట్ మీరు ఇవ్వలేకపోతున్నామని, తల్లిదండ్రులుగా ఉండి ఏం లాభం, మేము ఏమీ చేయలేకపోతున్నాము అని మనోరోధనతో మీరు ఇన్నాళ్లుగా బాధపడుతున్నారు. మీ యొక్క బాధను తగ్గించే విధంగా మీ వలన లబ్ధి పొంది, మీ వలన సహాయం పొంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున మీ సంతానానికి మేలును చేకూర్చబోతున్నారు. మీ యొక్క సంతానం లక్ష్యం విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే తపన కావచ్చు, లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలి అనే తపన కావచ్చు, లేదా సొంతగా వ్యాపారం పెట్టుకుని ముందుకు సాగాలి అని వారు చేస్తున్న ఆందోళన కావచ్చు, ధనపరమైన ఇబ్బంది అయినా, మాట సాయం గురించి ఆగుతున్నా కూడాను ఆ యొక్క సాయం చేయడానికి మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి మీకు ఉన్నటువంటి సమస్య సమూలంగా నాశనం చేస్తాడు. మీ సంతానానికి విదేశాలకు వెళ్లాలి అనే యోగం ఖచ్చితంగా కలుగుతుంది. వారి కళా సాకారం దిశగా వారి యొక్క తోడ్పాటు అధికంగా ఉంటుంది. వారి యొక్క మాట సాయం, అదే విధంగా ఊహించని విధంగా వారు ధన సహాయం కూడా చేస్తారు. ఇది అసలు మీరు ఊహించి ఉండరు. కష్టం మొత్తం తొలగిపోతుంది. మీకు మానసిక సంతృప్తి మిగులుతుంది. ఇన్నాళ్ల మీ కష్టం, ఇన్నాళ్ల మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కబోతుంది. వారి యొక్క కీర్తి పతాక స్థాయికి ఎదగబోతుంది. సంతానాన్ని చూసి మీరు చాలా వరకు కూడా పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో మీ మనసు
మనస్సు నిండిపోతుంది. ఎన్నో ఏళ్ల కష్టం తొలగిపోతుంది. అదే విధంగా మీ మోము మీద ఎన్నో ఏళ్ల తరువాత చిరునవ్వు కనిపిస్తుంది. కుటుంబం అంతా కూడాను సంతోషంలో మునిగి తేలతారు. అలాగే దుఃఖభరితమైనటువంటి జీవితం మొత్తం కూడా తొలగిపోతుంది. ఆనంద బాష్పాలు చిందించే రోజుగా చెప్పడం జరుగుతుంది. మీ వల్ల లబ్ధి పొంది, మీ వల్ల సహాయం పొంది ఉన్నత స్థాయిలో ఉన్న వారి యొక్క సహాయమే మీకు ఈ రోజున దక్కబోతుంది. సాయంత్రం లోపు ఈ యొక్క వార్తను వినబోతూ ఉన్నారు. ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి కూడాను వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే భావన కలుగుతుంది. వారితో వెళ్లి మాట్లాడతారు. వారితో మీకు ఉన్న పాత జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. వారితో సమయాన్ని గడపబోతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజున మీకు ఇంతటి విశ్రాంతి కలగబోతుంది. మీ యొక్క సంతానాన్ని చూసి చాలా వరకు కూడాను గర్వపడతారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క గౌరవము, మీ యొక్క కీర్తి అనేది ఇంకాస్త పెరగబోతూ ఉన్నది. ఇక ఇది చాలు, నా జీవితంలో ఇంకా ఏమీ వద్దు అన్నట్లుగా మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆనందం అనేది అంతగా ఉండబోతోంది. చిరునవ్వులు చిందించే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. ఈ యొక్క శుభవార్త విన్న వెంబడే కుటుంబాన్ని తీసుకుని దేవాలయ సందర్శన చేయండి. ముఖ్యంగా శివాలయ సందర్శన చేస్తే గనక మీకు ఖచ్చితంగా ఎంతో మానసిక తృప్తితో పాటుగా ఆనందం కూడా కలుగుతుంది. ఎటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు మీరు ఈ రోజున అనుభవించబోతున్నారో ఇదంతా మీ పూర్వజన్మ సుకృతమని చెప్పొచ్చు. వీరి యొక్క పట్టుదల, వీరి యొక్క ఉన్నత ఆలోచనలు, కష్టపడే తత్వమనే చెప్పక తప్పదు. మీరు చేసిన పుణ్య ఫలితాల తాలూకానే ఈ రోజున ఇదంతా జరగబోతుంది. ఇదంతా మీ యొక్క వ్యక్తిత్వం వల్లనే సాధ్యపడింది. ఎదుటి వారికి కష్టంలో ఉన్నప్పుడు మీరు అందించిన ఆపన్న హస్తమే ఈ రోజున ఈ వ్యక్తి రూపంలో మీ జీవితంలో, ముఖ్యంగా మీ సంతానం విషయంలో వారి యొక్క ఆపన్న హస్తాన్ని అందించబోతున్నారు. ఇది నిజంగా కలలో కూడా మీరు ఊహించని ఘటన. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరగబోతుంది, జరిగి తీరబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎప్పుడు కూడాను పాజిటివ్ గా ఉండాలి. అన్ని పనులు కూడాను మనం పాజిటివ్ గా అవుతుంది అని మొదలు పెడితే గనక ఖచ్చితంగా భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకు సహాయపడతాడు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.